ఓయూ భవనానికి ట్రేడ్ మార్క్ గుర్తింపు. ఉస్మానియా యూనివర్సిటీ ముఖ చిత్రంగా ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ భవనాల జాబితాలో నిర్మాణ శైలి చోటు దక్కించుకుంది. ముంబైలోని తాజ్ హోటల్, స్టాక్ ఎక్స్చేంజ్ భవనాల తర్వాత ట్రేడ్ మార్క్ కలిగిన మూడవ కట్టడంగా ఆర్ట్స్ కళాశాల భవనం నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైనటువంటి బిల్డింగ్ ఏదైనా ఉంది అంటే అది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ. మనందరికీ తెలుసు ఆర్ట్స్ కాలేజీ యొక్క భవనం ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ట్రేడ్ మార్క్ అనేది ఉంటుంది ఒకటి. ఇండియాలో ఉన్నటువంటి ట్రేడ్ మార్క్ భవనాల్లో ఇండియాలో 2 ఉన్నాయి. దీనికంటే ముందుగా ఏంటంటే అది చూడగానే మనం ఈ బిల్డింగ్ అని తెలిసే విధంగా ఉంటాయి. సో దాంట్లో తాజ్ హోటల్, ముంబై తాజ్ హోటల్, తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్, ముంబైలో స్టాక్ ఎక్స్చేంజ్. మనం స్టాక్ గురించి చెప్పినప్పుడు వీటిని చూస్తూ ఉంటాం. స్టాక్ మార్కెట్ బిల్డింగ్, ఒక బుల్ ఉన్నటువంటి ఒక ఉంటుంది, ఆ బిల్డింగ్ ఉంటుంది. సో అది ఈ యొక్క 2 బిల్డింగ్స్ తర్వాత అంటే ట్రేడ్ మార్క్గా గుర్తింపు పొందింది అనమాట. దానికి ఒక ట్రేడ్ మార్క్ నిర్మాణం. సో మనం ట్రేడ్ మార్క్ చూస్తుంటాం, కంపెనీలకు ట్రేడ్ మార్క్ చూస్తుంటాం, అదేవిధంగా బిల్డింగ్ కూడా ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. దాంట్లో ఆ జాబితాలో 3వ స్థానం దక్కించుకుంది హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనం. ఈ భవన నిర్మాణ శైలి ట్రేడ్ మార్క్లో గుర్తింపు పొందింది. ఇది ఒక అరుదైన గౌరవంగా మనం చూడవచ్చు. ఇండియా పాక్ మధ్య ఇక క్రికెట్ వద్దు, మాజీ క్రికెటర్. పహల్గాన్ ఉగ్ర దాడి నేపథ్యంలో పాక్ పై ఇండియా మాజీ క్రికెటర్ శ్రీవత్స గోస్వామి ఫైర్ అయ్యారు. అమాయకులను చంపడమే ఆ దేశ జాతీయ క్రీడగా మారిందని మండిపడ్డారు. ఇండియా పాక్ మధ్య ఇక ఎప్పటికీ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించవద్దని బీసీసీఐని కోరారు. కొన్ని నెలల క్రితం తాను పహల్గాం వెళ్లానని, అప్పుడు అక్కడ శాంతి నెలకొన్నట్లు కనిపించిందని గుర్తు చేసుకున్నారు. ఛాంపియన్ ట్రోఫీ కోసం పాక్ కు ఇండియా జట్టును బీసీసీఐ పంపకపోవడాన్ని ఆయన సమర్థించారు. ఈ నెల 27న ఎల్గతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. తెలంగాణ భవన్ జనతా గ్యారేజీలా మారింది. సభను విజయవంతం చేసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సూర్యాపేట నుంచి బండెనక బండి కట్టి అన్నట్లు ఎడ్ల బండ్లపై వస్తున్నారు. ఇది ఉద్యమం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది అని కేటీఆర్ అన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్గతుర్తిలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. దీన్ని కేటీఆర్ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమం నాడు ఏ విధంగా అయితే ఉద్యమ స్ఫూర్తి ఉందో అదేవిధంగా సూర్యాపేట నుంచి ముఖ్యంగా బండ్లు కట్టుకుని మరి ఈ యొక్క సభకు వస్తున్నారు జనాలు అనే విషయాన్ని చెప్పారు. సో ప్రజలు ఇంకా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. ఏ ఒక్క కష్టం వచ్చినా బీఆర్ఎస్ని ఓడించి తప్పు పని చేశామా అనే విధంగా ప్రజలు చూస్తున్నారు అనేది ఆయన చెప్పినటువంటి విషయం. చూద్దాం ఈ సభ ఏ విధంగా విజయవంతమవుతుందో, ప్రజల్లో ఎటువంటి స్పందనని తీసుకురాగలుగుతారు అనేది, అదేవిధంగా అధికార పక్షానికి వీరు ఎటువంటి సూచనని ఈ యొక్క సభ ద్వారా ఇస్తారనే విషయాన్ని మనం చూడాల్సింది. విజయవాడ జైలుకు పిఎస్ఆర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించారు. ముంబై నటి జత్వానీపై కేసు నమోదు చేయాలని ఆయన ఐపీఎస్లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు చెప్పినట్టు తేలింది. మహిళలపై అక్రమ కేసు నమోదుకు అధికారులను ప్రభావితం చేశారని పోలీసులు వెల్లడించారు. పిఎస్ఆర్ ఆదేశాలతో పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో నకిలీ ఆధారాలను సృష్టించినట్టు వెల్లడించారు. అటు పిఎస్ఆర్ ను విజయవాడ జైలుకు తరలించారు. వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సిఐడి కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 7 వరకు ఆయనను రిమాండ్కు విధిస్తున్నట్టుగా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా నిన్న వంశీకి ఎస్సీ ఎస్టీ కోర్టు మే 6 వరకు రిమాండ్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఇది వల్లభనేని వంశీ మనకు తెలుసు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా సత్యవర్ధన్ అనేటువంటి అతన్ని కిడ్నాప్ చేసిన విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది. మే 5 వరకు 8 వరకు కూడా ఉంది. అంటే ఒకే కేసు ఆయన మీద పడుతూ దాని మీద రిమాండ్లో ఉన్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు నెల కావస్తుంది వంశీ రిమాండ్లో ఉండబట్టి. సో ఏదేమైనా టీడీపీ ఏదైతే లోకేష్ చెప్పాడో రెడ్ బుక్ లో అందరు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళన్నీ లిస్ట్ ఉన్నాయని చెప్పారో అందులో భాగంగానే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంది. రీసెంట్గా శ్రీరెడ్డి కూడా అరెస్ట్ అయింది.
ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అనేక అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా శ్రీరెడ్డి కూడా అరెస్ట్ జరిగింది. అయితే వంశీకి అందరూ కూడా బెయిల్ తొందరనే వస్తుంది అనుకున్నారు, కానీ ఇంకా బెయిల్ రాలేదు. ఇంకా కూడా టైం పట్టచ్చు, ఎందుకంటే 2 కేసుల మీద కూడా ఆయనకి రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆల్రెడీ మే 8 దాకా ఉంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ రిమాండ్ పొడిగించింది కాబట్టి ఇప్పట్లో ఆయనకి బెయిల్ వచ్చేలా కనిపించట్లేదు.